ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం జూలై నెల ఎలా ఉంటుంది 12 రాశులకి అనే విషయాన్ని తెలుసుకుందాం. ప్రధానమైనటువంటి గ్రహాల్లో జూలై నెలలో గురుడు కర్కాటక రాశిలో, మీనరాశిలో శని, కుంభరాశిలో రాహు, మరి రవి ఆయన తులారాశి కర్కాటక రాశుల్లో సంచారం ఉంటుంది. అయితే మరి ప్రస్తుతం బుధుడు కూడా మనకి మిథున రాశిలోనే ఉన్నాడు. ఇటువంటి గ్రహాల యొక్క సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. కుజుడు వృషభం మిథునంలో ఉంటాడు. చేత ప్రతి పని యందు కూడా చాలా శ్రద్ధ అనేది ప్రతి వ్యక్తికి అవసరం. గ్రహాల యొక్క సంబంధాలు తెలుసుకుని తద్వారా అనుకూలంగా ఉన్నప్పుడు వేగంగా వెళ్ళడానికి, కాస్త ప్రతికూలంగా ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ మనం వెళ్ళాలి. గోచారాన్ని బట్టి ఈ ఫలితాలు ఉంటాయి. అంటే ఖగోళంలో ఈ జూలై నెలలో గ్రహాలు ఎలా ఉన్నాయి, ఆ గ్రహముల యొక్క బలాన్ని బట్టి ఆ రాశిలో జన్మించిన వారి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా మనం మేషరాశి గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి గురుడి యొక్క బలం చాలా అనుకూలంగా ఉండడం వలన మీకు ఈ గురు బలంతో దైవం యొక్క అనుగ్రహం లభిస్తుంది. దైవభక్తి, దేవతారాధన యందు ఆసక్తి, పెద్దల యందు గౌరవం, ఆర్థిక ప్రోత్సాహం, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభించడం, నూతనమైన ప్రయత్నాలకి శ్రీకారం చుట్టడం, వివాహాది శుభ ప్రయత్నాల్లో ముందుకు వెళ్ళడం, స్థిరాస్తి డెవలప్మెంట్స్ కూడా అనుకూలంగా ఉంటాయి. ఒక మంచి ఉత్తేజమైనటువంటి పరిస్థితిలో మీరు ఉన్నతమైనటువంటి స్థితిలోకి ముందుకు వెళ్ళగలుగుతారు. ముఖ్యంగా వార ప్రారంభం అంటే మాస ప్రారంభం ఫస్ట్ 15 రోజులు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. తర్వాత కూడా పెద్దగా ఇబ్బంది అయితే లేదు. ఎంతటి కార్యక్రమాన్ని అయినా పూర్తి చేయగలుగుతారు. అంటే ఒక వృత్తిలో మనం చూస్తే డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేస్తారు. వ్యాపారాత్మకంగా పార్ట్నర్షిప్ కోసం ప్రయత్నం చేస్తారు. వ్యాపారాల్లో కూడా జనరల్, కిరాణా, మెడికల్, లోహ, యంత్ర, వాహన వారికి అందరికీ కూడా చాలా బాగుంది. షేర్స్ వారికి, ఐటీ రంగం వారికి, రియల్ ఎస్టేట్ వారికి గతం కంటే అన్ని మాసాల కంటే జూలై నెల కాస్త అనుకూలమైన వాతావరణం కనబడుతోంది. జూలై 15 వరకు సర్వత్రా విజయం సాధిస్తారు. 15 తర్వాత కొద్దిగా ఆలస్యం అవుతుంది. సంఖ్యల్లో 7, 9 సంఖ్యలు వాడండి. రంగుల్లో ఎరుపు రంగు వాడండి. ఆరాధనలో సూర్య ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేయండి. సూర్య ఆరాధన అంటే ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయం పఠించడం, ఆదివారాలు లేని వారికి గోధుమ రొట్టెలు పెట్టడం, మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన ద్వారా ఆ మంగళవారం నాడు ఏం చేస్తారు, సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయడం, కందులు కానీ కందిపప్పు కానీ దానం చేయడం, ఎర్రని వస్త్రాన్ని దానం చేస్తూ ఉండడం, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి మంగళవారం ఒక పూట, భోజనం ఒక పూట టిఫిన్ చేయడం, ఈ విధంగా సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన ద్వారా సర్వత్రా మీరు విజయాన్ని సాధించగలుగుతారు. ధనుర్రాశి. ఈ ధనుర్రాశి వారి విషయానికి వచ్చినట్లయితే మొట్టమొదటి 15 రోజుల ఆత్మస్థైర్యం, స్థిరాస్తి డెవలప్మెంట్స్ అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. అయితే మరి ఈ రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ఉండడం వల్ల పనుల్లో ఆలస్యము, శ్రమ, చికాకు, ఆటంకాలు ఉంటాయి. ఆత్మస్థైర్యం ఉంటుంది, ఎంతటి పని నేను చేయగలనని. ఇతరుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయి. కానీ ఈ యొక్క ఆర్థిక సంబంధమైన వ్యవహారాలు చేస్తా అన్నవాడు 2-3 రోజుల వరకు రాకపోవడం. ఎందుకంటే ఇంత విషయంలో అయిపోతుంటే ఎవడు చేయడు. మనం చేయాల్సి వస్తే చాలా శ్రమపడి చేయడం, పట్టుదల, చికాకు, అసంతృప్తి. ఈవేళ అయిపోతుంది అనుకున్న పని 3 రోజులు పడుతుంది. అలాగే రూపాయికి అవుతుంది అనుకున్న పని 2 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే ఆర్థికంగానే ఇబ్బంది ఉంటుంది, 10 రోజులు శ్రమ ఉంటుంది. ఇలా బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఎందుకు చేయలేదు, అలా చేసావు, ఇలా చేసావు వాళ్ళు. ఇలా మనకి పనుల్లో ఆలస్యం,
అధికారుల పలన ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. రాజకీయ నాయకుల నుంచి కూడా ఒత్తిడి పెరుగుతుంది. వృత్తుల పరంగా మనం చూస్తే ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ తక్కువ, పని ఎక్కువ. వ్యాపారాత్మకంగా చూస్తే ప్రయత్నాలు మనం ముమ్మరం చేస్తాం, కానీ ఫలించాలి కదా. ఏ వ్యాపారాలు లాభంగా ఉంటాయి, ఏ ఇబ్బందులుగా ఉంటాయంటే మరి అన్నీ కష్టమే. లోహ యంత్రావాహన వారికి చాలా కష్టం. జనరల్ కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, మామూలు వ్యాపారాదుల వారికి పర్వాలేదు. నూతనమైన పెట్టుబడి పెట్టే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. జూలై నెలలో మొట్టమొదటి 15 రోజులు బాగుంటుంది, తర్వాత 15 రోజులు పెద్దగా గొప్పగా ఉండదు. అంచేత జాగ్రత్తలతో పాటు ముందుకు వెళ్ళాలి. సంఖ్యల్లో 3వ నెంబర్, రంగుల్లో ఎరుపు, తెలుపు, గోల్డ్ కలర్ వాడాలి. మరి ఆరాధన ఏం చెయ్యాలి అంటే గురుగ్రహం యొక్క బలం కోసం గురువారం నాడు స్వీట్స్ పంచిపెడుతూ ఉండాలి. గురువార నియమం పాటించాలి. గురువారం నాడు సరగా దానం చేస్తూ ఉండాలి. గురువారం నాడు నవగ్రహాల చుట్టూ తిరిగి గురుగ్రహం ఎక్కడుంటే అక్కడ ఈ శనగలు పెట్టి ఆ గురుగ్రహానికి ఒక్క దండం పెట్టుకుని ఆ గురు మంత్రాన్ని చదువుతూ లేదా ఆ ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు చదివినట్లయితే తప్పనిసరిగా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. మకర రాశి. ఈ మకర రాశి వారికి సప్తమంలో గురుడు, మరి 6వ స్థానంలో రవి, బుధుడు, శుక్రుడు, చాలా గ్రహాలు అనుకూలతగా ఉన్నాయి. ఈ మకర రాశి వారికి 3వ స్థానంలో శని, కార్యసిద్ధి, ధనలాభం, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభించడం, కుటుంబ ఆర్థిక సంతానపరమైన డెవలప్మెంట్స్ ఉండడం, మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళడం, ప్రతి పని కూడా శ్రద్ధగా చేయడం, ఇవన్నీ కూడా నియమనిష్టలు పాటించినట్లయితే తప్పకుండా సక్సెస్ఫుల్గా మనం ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎంతటి కార్యక్రమాన్నైనా మీరు పూర్తి చేయగలుగుతారు. శుభరూపమైనటువంటి ప్రయత్నాల్లో ముందుకు పెడతారు. చాలా కాలం నుండి నిలిచిన గృహ నిర్మాణాది ప్రయత్నాలు ముందుకు పెడతాయి. ఓ ప్లాట్ కొనుక్కోవాలన్నా, ఓ సైట్ కొనుక్కోవాలన్నా అటువంటి ప్రయత్నాలు ముందుకెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ లోపల జ్యేష్ఠం వెళ్ళి ఆషాఢం రావచ్చు, కానీ ఆషాఢమైనా యోగిస్తుంది, శ్రావణమైనా యోగిస్తుంది. అంటే ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి వాతావరణం, అనుకూలమైనటువంటి గ్రహాలు ఉండడం ద్వారా తప్పనిసరిగా విజయాన్ని సాధించగలుగుతారు. ముఖ్యంగా ప్రధానమైన గ్రహాల్లో రవి, శని 3వ స్థాన సంచారం, గురుడు 7వ స్థాన సంచారం. తద్వారా మీరు విజయం అనేది అందిపుచ్చుకుంటారు. ఉద్యోగపరమైన అభివృద్ధి, రాజకీయపరమైన గుర్తింపు, వృత్తులపరమైనటువంటి ఆర్థికపరమైన డెవలప్మెంట్స్, వ్యాపారాత్మకంగా కూడా ఎలక్ట్రానిక్స్, షేర్స్, ఐటీ రంగం, కిరాణా, జనరల్, అలాగే లోహ యంత్ర వాహన వారికి, వీరందరికీ కూడా ఈ మకర రాశి వారికి అనుకూలంగా ఉన్నది. ఈ జూలై నెల పట్టిందల్లా బంగారం అన్నట్లు ఉన్నది. సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు. ఆరాధనలో ఎక్కువగా శివారాధన చేయండి, విజయం సాధించగలుగుతారు.